మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈరోజు మన వీడియోలో యేసుక్రీస్తు పలికిన 7 మాటల్లో ఒక మాట అయినటువంటి 5వ మాట. ఈ మాట ఆత్మల ఎడల దాహము, ఆత్మల కొరకు దాహము, ఆత్మల కొరకు దాహము అనే ఈ మాట యోహాను సువార్త 19:28 వచనంలో ఆ మాట రాయబడింది. అయితే ఈ మాట వలన మనము నేర్చుకోవాల్సిన గొప్పది మాట ఏమిటంటే, మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పిక కొన్నాడు. ఏమైంది? మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పిక కొన్నాడు అను లేఖనములు నెరవేరునట్టు ఇలాగ జరిగాను. ఇలా జరగాలి. ఆయన దప్పిక కొంటాడు, మన కొరకు ఆయన దప్పిక కొంటాడు, దప్పిక అయిద్ది ఆయనకు అనే మాట లేఖనంలో నెరవేర్చబడాలి గనుక ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుని బట్టి మన ఎడల ఆయనకు ఒక దప్పిక ఉందంట. ఏమిటి ఆ దప్పిక అంటే, ఎవరు నశించి పోవుట ఆయనకి ఇష్టం లేదు. అది ఆయన దప్పిక. అందరూ మారు మనసు పొంది దేవుని రాజ్యానికి రావాలి. అది ఆయన ఉద్దేశం, అది ఆయన దప్పిక. అయితే ఈడ మనకు రాయబడిన మాటల్లో ఒక మాట, విశ్వాసము యొక్క దప్పిక తీర్చడానికి. విశ్వాసము చాలా గొప్పది. విశ్వాసము చాలా గొప్పది అయినప్పుడు విశ్వాసములో దప్పిక ఉండాలి. ఎవరికి ఉండాలి దప్పిక అంటే, యోహాను సువార్త 7:37లో యేసు నిలిచి ఎవడైనను దప్పిక గొనిని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనుడి. ఎవడికైనా దప్పిక అయిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి. ఏ దప్పిక గురించి మాట్లాడుతున్నాడు? ఈ లోక సంబంధమైన దాహము కాదు, దాని గురించి కాదు. సమరయ స్త్రీ బావి దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మా నాకు దాహానికి నీళ్ళు ఇవ్వమని ఆయన అడిగినప్పుడు, ఆమె, మీరు యూదులు, మేము సమరయులు, మీకు మాకు సాంగత్యం లేదు కదా, మీరు ఎట్లాగా నీళ్లు నన్ను ఇవ్వమంటున్నాడంటే, ఆయన అన్నాడు, నేనిచ్చు నీళ్ళు, నేను నీకు నీళ్ళు ఇస్తాను. ఆ నీళ్లు నీవు తాగినప్పుడు నువ్వు ఎప్పటికీ దాహము కొనవు. నేను అడిగిన నీళ్లు వేరు, నేను నిన్ను ఇమ్మన్న నీళ్లు వేరు, నేను నీకు ఇస్తానన్న నీళ్లు వేరు. ఏ నీళ్లు? జీవజలపు నీళ్లు, జీవజలపు ఓట. మీరు నాలో నిలిచిన ఎడల నా యొద్దకు వచ్చి, మీరు ఎప్పుడైతే నీతి కలిగి, అందుకనే మత్తయి సువార్త 6:48 అనుకుంటా, అందులో ఎవడైనను మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏం వెతకమన్నాడు? మొదట నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి. అవి ఎతికినప్పుడు నీకు ఆ జీవజలపు ఓట నేను ఇస్తాను. మీరు దప్పిక కొనరు, మీకు దప్పిక అవ్వదు, నీతిలో మీకు దప్పిక అవ్వదు. ఈ లోక సంబంధమైన ఆహారము, నీళ్లు మీరు ఎంత తిన్నా ఎంత తాగినా మళ్ళీ అవి రిపీట్ అవుతానే ఉంటాయి. సమయానికి అరిగిపోతాయి, సమయానికి వెళ్ళిపోద్ది, మళ్ళీ తినాలి, తాగాలి. కానీ ఈయన చెప్పే మాట ఏమిటంటే, నా యొద్దకు వచ్చి మీ దప్పిక ఏదై ఉండాలి అంటే, ఆత్మల కొరకు భారమై ఉండాలి, ఆత్మల వివేచన కొరకు భారమై ఉండాలి, ఆత్మల రక్షించాలనే ఆలోచన కలిగి ఉండాలి, ఆత్మను రక్షించి పరలోక రాజ్యానికి చేర్చాలి. ఒక ఆత్మ నశించి పోవుట దేవుని చిత్తము కాదు గనుక వారికి స్వార్థ చెప్పి వారిని దేవుని సన్నిధికి నడిపించాలి. ఇది దప్పికై ఉండాలి అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసి యొక్క దప్పిక తీర్చడానికి నీకు ఏ దప్పిక ఉంది, నీకు ఏమి కావాలి, ఏమి నువ్వు కోరుకుంటున్నావు అని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన అంటాడు, నీతి కొరకు నీ దప్పిక, నీతి కొరకు నువ్వు ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటావో
నీతి కొరకు నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తూ ఉంటావో, నీతిని ఎప్పుడైతే వెతుకుతావో, నీతిని ఆయన రాజ్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఎతకటానికి ట్రై చేస్తావో, నడవటానికి ఉంటావో, ఆయన నీ దప్పిక తీర్చడానికి సమర్థుడై ఉన్నాడు. ఒక పాపిని రక్షించినప్పుడు నీ దప్పిక తీరిద్ది, ఆయన దప్పిక తీరిద్ది. ఒకడు నశించిపోవుట, ఒకడు నాశనం అయిపోవు, నరకానికి పోవుట ఆయన చిత్తం కాదు గనక. అయితే రెండవ మాట కూడా చూద్దాం మనం. విశ్వాసికి జీవజలము అందించువాడను నేనే, ఎవడైతే నాలో ఫలిస్తాడో, నేనే నిజమైన ద్రాక్షావళిని, తీగలుగా మీరు ఉండి నాలో ఉండి ఫలించినప్పుడు, మీరు అభివృద్ధి చెందినప్పుడు, మీరు పంట సమృద్ధిగా పండినప్పుడు, కాయలు కాసినప్పుడు, మీరు చిగురించినప్పుడు నాకు ఏమవుద్ది? జీవజలపు ఓట నేను. నాలో మీరు నిలిచిన ఎడల, నాలో మీరు ఉన్న ఎడల, నాతో మీరు అంటు కట్టబడిన ఎడల, నాతో సంబంధం కలిగి ఉన్న ఎడల జీవజలప ఓట నేను మీకు ఇస్తాను. ఇదే నేను మీకు ఇచ్చే జీవజలపు ఓట. ఈ జీవజలపు ఓటలో నేను మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఇది పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎవడైనను ఈ జీవజలపు ఓట కావాలి అన్నప్పుడు దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీ పాపాన్ని విడిచిపెట్టాలి, నీ దోషాన్ని విడిచిపెట్టాలి, నీ కపటాన్ని విడిచిపెట్టాలి, నీ దుస్థితిని విడిచిపెట్టి, ప్రభువా నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆశ్రయము, నీవు లేక నేను లేను, నన్ను రక్షించు ప్రభువా అని నీవు అడిగినప్పుడు ఆ జీవజలపు ఓట నీకు ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, సిద్ధమై ఉన్నవాడు. అందుకే జీవజల ఈ లోక సంబంధమైన యోహాను సువార్త 6:11 అనుకుంటా, అనేక మంది ఈ లోక సంబంధమైన ఆహారం కొరకు ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, వీరు నా కొరకు నేను చేసిన సూచక్రియలు నమ్ముట వలన కాదు కానీ నేను పెట్టే చేపలు రొట్టెలు తినుటకు వీరు నన్ను వెంబడిస్తున్నారు అనే ఒక మాట మాట్లాడతాడు ఆయన. అయితే క్షయమైన ఈ ఆహారాన్ని వెతకొద్దు, అక్షయమైన ఆహారం నేను ఇస్తాను, దాని కొరకు మీరు ప్రయాసపడి వెతకండి, భారం కలిగి ఆ జీవాహారాన్ని నేనే, సత్యమును జీవమును నేనే, మార్గమును నేనే, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు అని క్లియర్గా స్పష్టంగా రాయబడింది. ఒక విశ్వాసికి జీవజలపు ఓట కావాలి అంటే దేవుని పాదిలో నువ్వు అంటుకట్టపడాలి, అందులో నువ్వు తీగగా పారాలి, అందులో నువ్వు చిగురించాలి, అందులో నువ్వు పూత పూయాలి, అందులో నీవు కాయలు కాయాలి. నువ్వు ఫలించి పంటకు వచ్చినప్పుడు ఆ జీవజలపు ఓట నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకోటి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5:9, నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడునట్లు, ఆయన ద్వారా రక్షణ ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే ఆయన ద్వారా ఈ లోక సంబంధమైన ఉగ్రత, ఈ లోక సంబంధమైన పాపం, ఈ లోక సంబంధమైన అలవాట్లు, ఈ లోక సంబంధమైన క్షయమైనవి ఏటి కొరకైనా నువ్వు ఆరాటపడిన ఉగ్రతలో నువ్వు పోయినప్పుడు, పాపంలో నువ్వు పడినప్పుడు, శాపం కొని తెచ్చుకున్నప్పుడు, ఈ లోక సంబంధంలో నువ్వు కూరుకుపోయినప్పుడు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాలు నష్టాలలో ఉన్నప్పుడు ఆ దేవుని ఉగ్రతలో నుంచి నువ్వు తప్పించబడాలి అంటే దేవుడు నీకు ఇచ్చిన అవకాశం దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నువ్వేం చేయాలి? నీతిమంతులుగా ఆ ఉగ్రతను తప్పించుకోవాలి. ఏ ఉగ్రత? రేపు నీకు రాబోయే ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలి అంటే దేవునికి నువ్వు లోబడాలి, దేవునిలో నువ్వు ఉండాలి, దేవునితో నువ్వు కలిసి ఉండాలి అని
అయితే మళ్ళీ చూద్దాం మనము, మనల్ని నీతిమంతులుగా చేయుటకు రోమీయులు 5, కాబట్టి ఆయన తన రక్తము వలన ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా చేసెను. ఎలాగ చేశాడట? ఆయన రక్తము వలన మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన రక్తము ప్రతి పాపముల నుండి నిన్ను కడుగును, ప్రతి శాపాన్ని నుంచి నిన్ను కడుగును, ప్రతి రోగాల నుంచి నిన్ను కడుగును, ప్రతి శాపాన్ని నుంచి నీకు విడుదల చేయును. ఆయన రక్తములో నీ పాపాన్ని కడిగి వేసుకోవాలి. మారు మనసు, పశ్చాత్తాపం, ఒప్పుకోలు, దేవుని సంఘంలో చేర్చుట. అలా చేరినప్పుడు ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావు. కాబట్టి ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నా దోషాలను క్షమించు, నన్ను విడుదల చేయి, నన్ను రక్షించు, నన్ను పవిత్రపరచమని నీవు ఎప్పుడైతే ఆయనని వేడుకొని నీ పాపాలని ఒప్పుకుంటావో, ఆ రక్తంలో నువ్వు కడగబడతావో, అప్పుడు నీవు నీతిమంతునిగా మార్చబడతావు. మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన దప్పిక కొని ఉన్నాడంట. మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చి తండ్రికి ఒప్పజెప్పాలి కనుక మన కొరకు ఆయన దప్పిక కొని ఉన్నాడు. అయితే 5వ మాట చూద్దాం. మనకు నిత్య జీవం ఇచ్చుటకు ఆయన దప్పిక కొని ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6:23. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. మనకు నిత్య జీవము ఇవ్వడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. మనం నిత్య రాజ్యంలో చేర్చడానికి, నిత్యముగా మనల్ని ఆయనతో అంటుకట్టుకొని ఉండటానికి ఆయన రాజ్యంలో మనం ఉండాలి. ఆయన రాజ్యంతో మనం ఉండాలి. అందుకే ఆయన మనకి నిత్య జీవము నేనే, సత్యమును, మార్గమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు రాలేడనే మాట. నిత్య జీవటానికి సిద్ధమై ఉన్నవాడండి దేవుడు ఎంత గొప్పవాడు. పాపులము, శాపులము ఆయనకు ఇచ్చిన మహిమను పోగొట్టుకొని మనం ఈ లోకంలో మాట ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా మనము ఆయనకు విరోధమైన పాపం చేస్తున్నప్పటికీ మనల్ని నీతిమంతులుగా చేయాలంట. మనల్ని నీతిమంతులుగా మార్చాలి, పరిశుద్ధులుగా మార్చాలి. నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అనే మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పగలిగిన ఒకే ఒక దేవుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుణ్ణి, నాలో ఏ పాపం ఉందని మీలో ఎవడో స్థాపించగలడని సవాలు చేసిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరి వల్ల కాలేదు. కానీ పిలాతు సిలువకు అప్పగించే ముందు కూడా ఈ నీతిమంతుడిని నేను ఏమి చేయనను, మీకు ఇష్టం వచ్చినట్లుగా చేసుకున్నాను. రోమా సామ్రాజ్యానికి రాజు అయి ఉండి ఇతను నీతిమంతుడని సర్టిఫికేట్ ఇచ్చాడు. కానీ అసూయతో, అక్కసుతో, దేవుని మాటను బట్టి దేవుణ్ణి నమ్మక అవిధేయులయ్యి, విధేయత లేక ఆయన సిలువకు అప్పగించారు. కానీ ఆయన అటువంటి పరిశుద్ధుడు, ఆయన అటువంటి నీతిమంతుడు, ఆయన అటువంటి మంచివాడు ఎవరు లేరు. దేవుళ్ళు అని చెప్పబడుతున్న ఎవరైనా సరే నేను పరిశుద్ధుణ్ణని చెప్పగలిగేవారు లేరు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ పుస్తకాల్లోనైనా చదవండి, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను దేవుణ్ణి అని చెప్పుకోగలిగిన వాడు ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. అందుకని ఆ పరిశుద్ధుడు గనుక నేను స్వహస్తాలతో నిర్మించుకున్న ఈ జనాంగము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. వారు నాకు విధేయులై ఉండాలి, నా రాజ్యంలో నన్ను స్తుతించాలని కోరుకున్నాడు గనుక దాహము కలిగి ఎవడు నశించిపోకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన దప్పిక కొన్నాడు. ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, సర్వమానవాళికి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడికి
ఆయనే దేవుడు. ప్రతి ఒక్కరి పాపాల కొరకు ప్రాణం పెట్టి చనిపోయి మూడో దినాన తిరిగి లేచిన ఏకైక దేవుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఏ పుస్తకాల్లో అయినా చూడు, ఏ గ్రంథాల్లో అయినా చూడు, తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారేమో కానీ మనుషుల కొరకు ప్రాణం పెట్టిన దేవుళ్ళు అనేవాళ్ళు లేరు. అయితే ఇక్కడ ఆయన దప్పిక ఏమై ఉన్నది? మనల్ని నీతిమంతులుగా మార్చాలని, మనల్ని పరిశుద్ధులుగా మార్చాలని, మనల్ని దేవునికి ఒప్పజెప్పాలని, ఒక రాజ్యముగాను ఆయనకి ఒప్పజెప్పాలని, మన ద్వారా ఆయన స్వార్థ లోకమంతా ఈ జనాలందరికీ తెలియాలని మనల్ని నీతిమంతులుగా మార్చడానికి దాహము, ఆత్మల కొరకు దప్పిక కొని ఉన్నాడు. అందుకని ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఇది జనానికి ఎర్రితనముగా ఉన్నా కానీ ఇదే నిజము. అయితే ఇక్కడ మనము చూసిన ఈ ఆత్మల దాహము కొరకు మనము ఆలోచన చేస్తున్నామా? మనము రక్షించబడ్డాము, మన కుటుంబాలు రక్షించబడిందా, మన స్నేహితులు రక్షించబడ్డారా, మన బంధువులు రక్షించబడ్డారా, మన చుట్ట బంధువులు, మన సంఘస్థులు అందరూ రక్షించబడ్డారా అని ఆలోచన, ఆత్మల కొరకు భారము కలిగి మనము నడుచుకోవాలి. మన దాహము కూడా ఆత్మల కొరకు దాహమై ఉండాలి. ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాక, మళ్ళీ చెబుతున్నారు, ఈ లోక సంబంధమైన ధనము, డబ్బు, ఆస్తి, బంగారము, ఇల్లు, పొలాలు, స్థలాలు వీటి కొరకు కాక ఆత్మల కొరకైన భారము, బాధ్యత ఒక సేవకులైనటువంటి వారికి ఉండాలి. విశ్వాసి అయినటువంటి వారికి కూడా ఉండాలి. అందుకనే దేవుడు 5వ మాట ద్వారా మనము దప్పిక అనే మాట మనం నేర్చుకోవాలి. అందుకని 5వ మాటలో ఆ మాట మాట్లాడాడు. మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పిక కొన్నాడట. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు అండి. అయితే ఈ 5వ మాటలో అర్థం, మొదటిది విశ్వాసి యొక్క దప్పిక తీర్చాలి. విశ్వాసికి ఏ దప్పిక ఉందో అది సేవకులు బైబిల్ ద్వారా, దేవుని మాట ద్వారా తీర్చాలి. రెండవది, విశ్వాసికి జీవజలములు అందించడానికి ట్రై చేయాలి. జీవజలము అంటే దేవుని మాట, దేవుని వాక్కు వారిలో సమృద్ధిగా నింపాలి. అది సేవకుడు చేయాల్సిన పని. మూడవది, ఉగ్రత నుండి రక్షించబడటానికి వారికి రక్షణ మార్గాన్ని చూపించాలి సేవకుడు. రక్షణ మార్గాన్ని ఒక అవిశ్వాసికి, విశ్వాసంలో లేని వాడికి సేవకుడు చూపించాలి. నాలుగవది, మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. ఐదవది, మనకు నిత్య జీవం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఈ 5 మాటల్లో అర్థం అది. 5వ మాట చెప్పుకొని వెళ్ళిపోవటం కాదు, 4వ మాట చెప్పుకొని వెళ్ళిపోవటం కాదు. ఇలాగా అందులో భావం ఏమై ఉన్నది, ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నవి, అవి సేవకుడు గమనించి విశ్వాసికి నేర్పించవలసిన పాఠాలు. ఇంతవరకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ వందనాలు.